మరి కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా సీఎల్పీ భేటీ జరగనుంది. ఈ భేటీకి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. కాసేపట్లోనే సీఎల్పీ సమావేశం మొదలుగానుంది. 11:30కు సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీకి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత సీఎల్పీ సమావేశం మొదలుగానుంది. ఈ సమావేశానికి కాసేపటి క్రితమే ఎజెండాను ఖరారు చేశారు. ముఖ్యంగా 3 అంశాలు, ఇటీవల జరిగినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని సాహసోపేతంగా ప్రభుత్వం చేసింది. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఎమ్మెల్యేలకు. దాంతోపాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 90% స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ టార్గెట్ రీచ్ కావాలంటే ఏ విధంగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దాంతోపాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కొంతమంది మంత్రులపైన అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఈ అసంతృప్తి ఎందుకు వస్తూ ఉంది, దీన్ని ఏ విధంగా సెటరేట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా పార్టీ చర్చించనుంది. ఇది ఈ విధంగానే కంటిన్యూ అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పార్టీ అధిష్టానం ఒక కంక్లూజన్కి వచ్చింది. దీనికి సంబంధించిన చర్చ కూడా జరగనుంది. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన ఫండ్స్కి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. పార్టీలో కోఆర్డినేషన్ సమస్య కూడా ఉంది. అధికారం రాకంటే ముందు కోఆర్డినేషన్ సమస్య ఉన్న ఇబ్బంది లేకపోయేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీనే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వీటిని ఏ విధంగా సెటరేట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించనున్నారు. మొత్తానికైతే ఈ రోజు జరగనున్నటువంటి సీఎల్పీ సమావేశం కాంగ్రెస్ పార్టీలో ఇటు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కార మార్గంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. మంత్రుల అసంతృప్తి కానీ, దాంతోపాటు కొంతమంది మంత్రుల ఎమ్మెల్యేల అసంతృప్తి కానీ, మంత్రులు కొంతమందికి టైం ఇవ్వట్లేదని, తమను చాలాసేపు వెయిట్ చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి పార్టీ చర్చించి ఒక మంత్రులకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో సాయంత్రం పార్టీ చీఫ్ ఖర్గేతోని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, అదేవిధంగా పార్టీ తెలంగాణ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీగానున్నారు. ఈ భేటీలో అనేకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రజల్లో కూడా చాలా యాక్సెప్టెన్సీ వస్తుంది. ఈ అంశాన్ని హైకమాండ్కు చెప్పనున్నారు. దాంతోపాటుగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పార్టీ చీఫ్ ఖర్గేతో డిస్కస్ చేయనున్నారు. ఇక దాంతోపాటుగా చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతున్నటువంటి అంశం మంత్రివర్గ విస్తరణ. ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఇటీవలే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణను స్థానిక సంస్థల ఎన్నికల ముందే ప్రకటించాలా, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రకటించాలా అనే అంశానికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.